వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్నీ. ఈరోజు నేను చికెన్ పెప్పర్ డ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది స్నాక్గా తినొచ్చు, లేకపోతే మనం చేసే ఏ కర్రీస్కైనా దీన్ని సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక ½ kg చికెన్ తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒక 7-8 పచ్చిమిరపకాయలు సన్నగా ఇలా తరుక్కొని, అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఇలా సన్నగా క్రష్ చేసుకొని దాంట్లోకి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక దీంట్లోకి గరం మసాలా అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకొని, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడండి పెప్పర్ అనేది ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ వేసాను. సో అలాగే ఇలా క్రష్డ్ చిల్లీస్ కూడా దీంట్లోకి వేసేసి దీన్ని బాగా ఇలా ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా బాగా ముక్కకు పట్టేలాగా ఈ మసాలా అంతా మనము ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు అంత కార్న్ఫ్లోర్ వేసాను. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఇంకొక టేబుల్ స్పూన్ మైదా వేసి ఎగ్ కూడా వేసుకోండి. ఇది కావాలి తినే వాళ్ళైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యాక మనం దీన్ని మ్యారినేట్ చేసి 20 మినిట్స్ దాకా పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఇదంతా బాగా జ్యూసీగా అవుతుంది, అలాగే మసాలా అంతా ముక్కకు పట్టుకుంటుంది. తర్వాత మనం నూనె బాండి పొయ్యి మీద పెట్టుకొని నూనె పోసుకొని నూనె కాగాక మనం ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక్కొక్క ముక్క వేసుకోవాలి. వేసుకున్నాక మనం ఒకేసారి తిప్పేసుకోకూడదండి. 20 సెకండ్స్ దాకా అలాగే పెట్టుకోవాలి. 20-30 సెకండ్స్ దాకా ముక్కల్ని మనం కదిలిస్తే మసాలా అంతా పక్కకి వచ్చేస్తుంది. కాబట్టి ఇలా 20 సెకండ్స్ అయ్యాక మనం ఇలా ముక్కలన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనియండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లోనే బాగా వేగాలి ముక్క అనేది లోపల దాకా, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో నేను చూపించిన మాదిరి వేగి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దీన్ని తీసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం మిగిలిన మిరియాల పొడి ఉంది కదండి, అదంతా కూడా దీనిపైన వేసుకోవాలి. మీరు తినేటప్పుడు మాత్రమే లెమన్ అనేది వేసుకోండి. ఫస్టే వేసుకుంటే అది మెత్తగా అయిపోతుంది.